ఇది శ్రీకృష్ణుని టెంపుల్ అంట. కాదే శ్రీకృష్ణుడు అయితే లేడు. మనం కొంచెం గమనిద్దాం. ఇది గాలిగోపురం చాలా వరకు పగిలిపోయింది. ఇక్కడ చూస్తే ఏనుగు ఇంకా ఉంటుంది. వెడల్పు చూస్తుంటే దగ్గర దగ్గర ఒక 3-4 అంతస్తులు కట్టి ఉండొచ్చు. కాలానుగుణంగా ఇటుకలతో కట్టారు కాబట్టి పడిపోయింది. ఇక్కడ ఏనుగులకు తీసేశారు. చుట్టూ మండపాలు కూడా బాగానే ఉన్నాయి. దీనిపైన కూడా ఏదో కట్టారు. రాతి కట్టాలి కాబట్టి చాలా వరకు విరిగిపోలేదు. చాలా వరకు మనకు ఈ గుళ్ళల్లో ఉండరు, విగ్రహాలు ఉండవు, పూజలు జరగట్లేదు. ఇక్కడ పుష్కరిణి ఏదో ఉన్నట్టుంది. పుష్కరిణో లేకపోతే ఇది ఇంకో ఎంట్రన్స్ అనుకుంటాను. అక్కడ మనం దారిలో వచ్చాము. ఇలా గర్భగుడి పైన అంత గొప్పగా ఏం చేయలేదు. కాకపోతే ఇవి ఇటుకలతో అప్పట్లో కట్టారు కాబట్టి కొన్ని ఉండగలిగాయి. కొన్ని కాలానుగుణంగా 400-500 సంవత్సరాల క్రితంటి కదా కొంచెం పోయాయి. ఎవరో మనుషులే బొక్కలు పెట్టింటారు. ఇదంతా శ్రీకృష్ణదేవరాయ ఏలిన సామ్రాజ్యం. విజయనగర జిల్లాలో ఉంది. విజయనగర జిల్లా అయినా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఎక్కడో మనకు తెలియదు. ప్రస్తుతానికి మనం తీసేసే పూజలు అందుకోవట్లేదు. మధ్యలో ఇలా ఉన్నాయి శివాలయం. శివుడు నా లోపల చిన్న శివుని లింగం ఉన్నట్టు కనపడుతుంది. మీరు గమనిస్తే పూజలేమి అందుకోని శివుడు. రకరకాల బొమ్మలు, సింహం లేదా మనిషి రూపంలో ఉండేటి. ఏదో పూర్ణ కుంభం లాగా ఉంది. హనుమంతుడు ఇలాగా. ఇది కూడా మీకు గమనిస్తే బాగానే ఉంది. స్టెప్స్ ఈ గుళ్ళేకి ఇదేదో డ్రాగన్ లాగా ఉంది మీరు గమనిస్తే. అక్కడ అది పోయింది. మనం లోపల నుంచి వద్దాం. ఇది ఒకప్పుడు శ్రీకృష్ణుని గుడి అన్నారు. గుడికి అయితే తలుపులేశారు. నాకు ఇందులోని వాసన కూడా లేపాక్షి లోపల ఉన్న వాసనే వస్తుంది. ఈ పక్క ఆ పక్క కొంచెం గదల్లాగా డిజైన్ ఇచ్చారు. పూర్ణకుంభమే అనుకుంటా ఇది కూడా. మీరు గమనిస్తే పూర్ణకుంభం. ఎక్కువగా ఇటువంటి బొమ్మలే ఎక్కువగా వేశారు ఇక్కడ గమనిస్తే.
చాలా వాటికి ఇవే ఉన్నాయి. ఇది నరసింహస్వామిది అనుకోవచ్చు, కొంచెం అలాగే ఉంది. ఇలా ఈ మండపం, ఈ స్టెప్పులు కూడా బాగున్నాయి మీరు గమనిస్తే. దీనికి స్ట్రైట్గా ఎంట్రన్స్ లేదు, గరుడ అనుకుంటాను, సైడ్ నుంచే రావాలి దీనికి. నేను ముందు చూపించిన దానిలాగా వర్షాలు పడి ఇలా అయిపోయింది. రాత్రి వర్షం పడినట్టు. ఇది అక్కడ ఏనుగులు. ఇది గుడి. ఎంట్రన్స్ ఎదురుగా లేదు, సైడ్ నుంచి ఎక్కాలి. విగ్రహం ఉంది. చిన్న చిన్న కాంప్లెక్స్ టెంపుల్స్. ఇది శ్రీకృష్ణుని. ఇప్పుడు ప్రస్తుతానికి మేము వచ్చింది 2025 అక్టోబర్ 26, 25 గుర్తు 25. ఇలా ఇక్కడ మీరు గమనిస్తే ఎంట్రన్స్ ఇక్కడ కూర్చోనుకుంది. ఈ పక్క ఏదో రాళ్ళతో ఈ మధ్య కప్పేశారు అనుకుంటాను. సెక్యూరిటీ వాళ్ళని అయితే పెట్టారు, ఆడవాళ్ళని నగ్నమన్న శిలలు ఈ పక్క అలాగే ఈ వైపు కూడా. పైదాకా మొత్తం డిజైన్ వేశారు. మా పిల్లయ్య అందరు హాయి చెప్పారు పిల్లయ్యకి. ఇక్కడ మీరు చూస్తే మాన్యుమెంట్ పేరు ఏదో రాశారు బయట, నేను జస్ట్ వినిపిస్తాను. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆజాద్ కా అమృత్ మహోత్సవం అని చెప్పి కొత్తగా పెట్టినట్టు. మనకు ఫైనల్గా అర్థం కాదు కాబట్టి. ఎక్కడో ఉదయగిరి నుంచి తీసుకొని వచ్చారంట, హిస్టారిక్ టైమ్నే అని చెప్పాడు. ఈస్ట్ ఫేసింగ్. ఇది మీరు గమనిస్తే ఇక్కడ ఇంకో ఎంట్రన్స్, గుళ్ళో నుంచి ఎంట్రన్స్ పెట్టారు యాక్చువల్గా. ఇది శ్రీకృష్ణ బజార్ అంట. చాలామంది చెప్పే విశేషాలు ఏంటంటే ఈ కనపడుతున్నాయి కదా, ఇవన్నీ ఒకప్పుడు వజ్రాలు అమ్మే షాపులని అంటారు. నేను విన్న ప్రకారం ఇది ఒక బజారు. ఈ బజార్లో ఒక్కొక్కరు పెట్టుకొని అట్లా వజ్రాలు వైడూర్యాలు అన్నీ ఇక్కడ సేల్ చేసేవాళ్ళు స్టార్టింగ్లోనుంది. ఇట్లా ఏదో గుళ్ళు కట్టారు. అంటే జనాలకు అవసరం లేనప్పుడు వదిలేస్తారు కాబట్టి ఇలా మొండి రాళ్ళ మధ్య ఏర్పడుతూ ఉంటాయి. శ్రీకృష్ణ టెంపుల్ ఇక్కడ. శ్రీకృష్ణదేవరాయుడు ఇక్కడ ఉదయగిరి నుంచి బాలకృష్ణుని తెచ్చుకొని ఇక్కడ ప్రతిష్ఠించాడంట. ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు ఇంకా. ఓకే, థ్యాంక్ యూ.